బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మటన్ ఫ్రై ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. మటన్ ఫ్రై ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటాము. ఇదిగోండి ఈ కడాయి పెడతాను. అండి కడాయి కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ వేసుకోవాలండి. చూడండి ఈ మాత్రం ఆయిల్ ఉండాలండి. ఎందుకంటే మీకు ఈ ఫ్రై అనేది వారం రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఇందులో ఉల్లిపాయలు ఏమీ వేయనండి, ఓన్లీ వెల్లుల్లి వేస్తాను. అది కూడా మటన్ కొద్దిగా వేగిన తర్వాత వేస్తానండి వెల్లుల్లి. ఇదిగోండి ఈ వెల్లుల్లి ఒలిసేసి వేస్తానండి, తొక్కంతా ఒలిసేసి. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా, ఇదిగోండి కేజీ మటన్ ఇది. మరి తక్కువ ముక్కలు కొయ్యండి, అంటే ఇవ్వండి ఈ మీడియం సైజు పోస్తాను నేను ఇలాగా. ఇలా ఎందుకంటే ముక్క బాగా ఫ్రై అవుతుంది అలాగంటే. ఇలా వేసుకుంటాము. వేసాక ఇలా ఒకసారి కలుపుకోండి. ఇవ్వండి స్టవ్ అనేది ఫుల్లో ఉంచుకోండి, దీన్ని మీడియంగానే ఉంచాలి. మరి ఫుల్లో పెట్టినా కూడా వేగంగా ఆడిపోద్దండి. చూడండి ఇలా కలిపించుకోండి. ఇందులో ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకుంటానండి. నేను ఎక్కువ గడ్డుప్పే వాడతానండి, ఉప్పు సరిపోతే అప్పుడు సాల్ట్ వాడతానండి. ఫ్రైకి గడ్డుప్పైనా సాల్ట్ వాడితే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది కదా. గడ్డు కొనుక్కోండి ఎక్కువైనా మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. అదే సాల్ట్ అనుకోండి కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు మనం. ఇందులో వాటర్ ఏమి వేయం కదా, అందుకని చెప్పేసి గడ్డు వేయను. ఇవ్వండి ఫస్ట్ కొంచెం వేసుకోనండి, లేదంటే మటన్ కొద్దిగా స్మెల్ ఎక్కువ ఉంటుంది కదా. ఇవ్వండి పసుపు, నేను ఉప్పు పసుపు మాత్రమే వేస్తానండి, కారం ఇప్పుడే వేయను. మొత్తం ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా లాస్ట్లో వేస్తానండి గరం మసాలాను, కారం. ఇదిగోండి ఇది ఉప్పు పసుపు వేస్తాం కదా. ఇదిగోండి ఇది వేసాక ఇలా కలిపేసాక మూత పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి స్టవ్ని, ఫుల్లో ఉంచకూడదు. ఫుల్లో ఉంచితే వేగంగా మాడిపోద్దండి. అందుకోసం ఇదిగోండి వాటర్ చూసారా, చాలా వరకు వాటర్ వస్తుంది ఇందులోకి. మటన్ ఎప్పుడు మనం ఫ్రై చేసినా కూడా వండినప్పుడు కూడా చూడండి ఎక్కువ వాటర్ అనేది ఇందులో వస్తుంది. ఇదిగోండి మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఫ్రై చేసేటప్పుడు, అందులోనే వాటర్కి ఎత్తుకు దిగుతుందండి. ఇదిగోండి వాటర్ చూసారా, ఇవ్వండి వాటర్ చూసారా ఎంత వచ్చిందో. ఇప్పుడు మీడియం మనం ఉంచాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టాక మూత పెట్టి కాసేపు ఉంచాలండి, ఎందుకంటే ముక్క ఉడకాలి కదా. ఈ వాటర్లోనే ముక్క అనేది ఉడికిపోద్ది. మనం మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేయడం ఓన్లీ కర్రీకి అయితేనే వాటర్ యాడ్ చేస్తామండి, ఫ్రైకి వాటర్ అనేది యాడ్ చేయము. ఇందులో ఉన్న వాటరే ఫ్రైకి సరిపోద్దండి. ఇవ్వండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేయాలండి. ఇదిగోండి వాటర్ చూసారా కొంచెం ఎక్కింది. ఇప్పుడు ఇవ్వండి ముందుగా ఒలిసేసి పెట్టుకున్నాను వెల్లుల్లి, ఇవి దంచక్కర్లేదండి, ఇలా వేసేయడమని.
వెల్లుల్లి. ఇదిగోండి కొంచెం వాటర్ ఉంది కదా, ఈ టైంలో కారం వేసుకోవాలి. ఇదిగోండి కారం వేసుకోవాలి. ఇదిగోండి కారం వేసుకోవాలి. నేను ఇంకేమీ వేయనండి, ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, ఇవ్వండి వెల్లుల్లి రెమ్మలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. ఇలా ఫ్రై చేసుకుని రసం వేసుకొని అన్నం తింటే సూపర్ ఉంటుందండి. ఇదంతా రసం అంటారేమో, మా పల్లెటూరులో అయితే చారు అంటారు. మాకు చారు అనే అలవాటు, మా పల్లెటూరులో ఎక్కువ చారే అంటారు, మీరు రసం అంటారు. కొన్ని దగ్గర కొన్ని విధాలుగా అంటారండి, ఒక్కొక్క దగ్గర రసం అంటారు, ఒక దగ్గర చారు అంటారు. ఇదండి మళ్ళీ కారం, వెల్లుల్లి అన్నీ వేస్తాను కదా. ఇప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉంచేసి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మళ్ళీ ఇంకా కొద్దిగా మగ్గనివ్వాలి. ఇదిగోండి రసం, అన్నం, ఇదిగోండి ఫ్రై. ఇప్పుడు తింటే చూడండి, ఇది ఇందులో పెట్టుకొని ఈ ముద్దలో పెట్టుకొని సూపర్ ఉందండి. ఇది రసంతో ఎంత అందమైన తినవచ్చండి ఇలా. సూపర్ ఉందండి.